నిర్మల్ జిల్లా దీలావర్పూర్ గ్రామస్తులు రైతులతో కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి శర్మిలతో చర్చలు జరిపారు. దీలావర్పూర్లో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. యువకులపై పెట్టిన కేసులు, ఉపాధ్యాయునిపై పెట్టిన సస్పెన్షన్ ఎత్తివేయాలని గ్రామస్తులు అధికారులను కోరారు. ఇందుకు కలెక్టర్, ఎస్పీ సానుకూలంగా స్పందించారు. రైతుల డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కలెక్టర్ హామీతో ధర్నాను విరమిస్తున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా దీలావర్పూర్ గ్రామస్తులు ఆందోళన చేశారు. పరిశ్రమ ఏర్పాటును రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. స్పందించిన అధికారుల చర్చలు జరిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ ఫోన్ లైవ్ లో వివరిస్తారు. శ్యామ్, నిర్మల్ జిల్లా దివాల్పూర్ అదేవిధంగా గండపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ఏదైతే ఏర్పాటు చేయడం జరిగింది. అదే గండపల్లి గ్రామం ఉందో ఆ గండపల్లి గ్రామాల చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో 40 ఎకరాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన నిర్మాణాలు ఒక్కొక్కటిగా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మాణాలను ఆపివేయాలని చెప్పేసి కూడా దివాల్పూర్ గ్రామస్తులు అయితే గత కొద్ది రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత 128 రోజులుగా శాంతియుతంగా రిలే నిరాధ్యక్షులు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కావచ్చు, అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో గత 20 రోజులుగా అయితే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో నిన్న మాత్రం మధ్యాహ్నం 11-12 గంటల సుమారులో అయితే దివాల్పూర్ మండల సంబంధించిన 4 గ్రామాల ప్రజలు మాత్రం దివాల్పూర్ మెయిన్ రోడ్ పైకి వచ్చి మాత్రం ధర్నా ఆందోళనలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఆందోళన కార్యక్రమాల్లో తీవ్ర స్థాయిలో చేరిపోవడంతో నిర్మల్ ఎస్పీ మాత్రం దాదాపు 500 మంది పోలీసులను అక్కడికి బందోబస్తుగా పంపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే దివాల్పూర్ గ్రామంలో రోడ్డుపైకి బైఠాయించి దాదాపు 12 గంటల పాటు దివాల్పూర్ గ్రామస్తులు అయితే బైఠాయించి నినాదాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపు 12 గంటల వరకు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తుండటంతో దాదాపు ట్రాఫిక్ మాత్రం భారీ స్థాయిలో జామ్ అయిన పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు మాత్రం ఆ ట్రాఫిక్ను మళ్లించి పక్క దారి గుండా తమ స్థలాలకి పంపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తం మీద అయితే ఈ దివాల్పూర్ గ్రామస్తులు మాత్రం ఇథనాల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మించద్దు, ఒకవేళ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మాణం చేపడితే మాత్రం ఎక్కడైతే ఈ వాతావరణం పొల్యూట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మొదటి నుండి కూడా ఆ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న మాత్రం రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తుండడంతో పోలీసులు అక్కడికి భారీగా చేరుకొని ఆ దివాల్పూర్ గ్రామస్తులను మాత్రం ఎక్కడికెక్కడి అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు ఆర్డీఓ అక్కడికి చేరుకొని మనల్ని సంధాయించి కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఒక 20 మందిని అక్కడికి తీసుకెళ్లి కలెక్టర్తో చర్చలు జరిపించిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రభుత్వానికి పంపించే ఏర్పాటైతే చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన క్రమంలో అక్కడ ఏదైతే ఆందోళనకారులు మాత్రం ఆర్డీఓను నిర్బంధించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ ఎస్పీ జానకి శర్మిల అక్కడికి రూప్ టీంతో అక్కడికి వెళ్ళి ఆమె మన ఏదైతే ఆర్డీఓ ఉన్నారో ఆర్డీఓను తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఏదైతే నిర్మల్ దివాల్పూర్ గ్రామం వద్ద మాత్రం తీవ్ర ఉద్దుస్త పరిస్థితులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ మాత్రం ప్రభుత్వానికి నివేదిక పంపించడంతో మొత్తానికైతే ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మొదటగా ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి వాటిని పునః పరిశీలిస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ ఇప్పుడు మాత్రం ఏదైతే కలెక్టర్ అదేవిధంగా నిర్మల్ ఎస్పీ జానకి శర్మల కూడా దివాల్పూర్ మండలానికి సంబంధించిన గ్రామస్తులను పిలిపించుకొని మాట్లాడినారు. అయితే వాళ్ళు సానుకూలంగా స్పందించడంతో ఈ ప్రభుత్వానికి నివేదిక పంపించడం అయితే జరిగింది. మొత్తం మీదనైతే దివాల్పూర్ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీని నిలిపివేస్తామని చెప్పేసి కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఈ రోజు మాత్రం ఆందోళనను నిలిపేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఏదైతే ఆందోళనకారులు ఉన్నారో ఈ ఆందోళనకారులు ఈ రోజు మాత్రం సంబరాలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. Right. Thank you so much, Shyam.